సిద్ధార్థ్ మంచిగా ఉంది. ఆ. ఏం కాదు, పర్లేదు, చూడొచ్చు. అంటే సైక్ సైక్ అనిపించిందా మళ్ళీ మంచిగా ఉందా? సైక్ కన్నా ఎక్కువ ఉంది. సైక్ అని ఎక్కువ అంటే ఒక నిమిషం ఆగు బ్రో. సినిమాలో నీకు ఏం నచ్చింది అసలు? అంటే రియాలిటీ చూపించేసిండు మొత్తం, ఎట్లుంటుంది లైఫ్, ఎట్లా అవుతుంది, కొన్నిసార్లు లవ్ చేసి ఓడిపోతే అట్లా చూపించింది అంటే మంచిగా. నందు బయట చాలా ఫీల్ అయ్యాడు కదా, నన్ను హీరోగా చూడట్లేదు, అంతా కూడా ఆ, తక్కువ చూపు చూస్తున్నారు అని చెప్పి. మరి ఈ మూవీ తోటి ఆయన పేరు మంచిగా అవుతుంది అంటారా? అంత హైప్ వస్తుందా? అయిపోతుంది, బాగానే వస్తుంది, కానీ మంచిగానే ఉంది. అన్ని స్టోరీస్తో కంపేర్ చేసేది కొత్తగా అనిపించిందా, లేకపోతే రొటీన్ రొట్టెలా? కొత్తగా ఉంది, వైల్డ్ ఉంది. వైల్డ్ ఉందా? ఓకే. బూతులు మాట్లాడడం ఎలా అనిపించింది? ఏమో అంత ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఉన్నాయి. అంటే యూత్కి నచ్చుతుంది అంటారా, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందా? అరే ఫ్యామిలీ అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఫ్యామిలీతో పోవాలంటే డేర్ ఉండాలి. ఏ ఫ్రెండ్స్ పేరు పెట్టుకొని వెళ్ళాలంటారు. ఫ్యామిలీతో పోతే డేర్ పెట్టుకొని పోవాలి. ఓకే. అంతే. సినిమాలో హైలైట్స్ వాళ్ళు వచ్చింది అంటే ఎండింగ్లో వాళ్ళు కలుస్తారు. ఇంకా ఇంకా కొంతమంది ఇదేంటి త్రిష, అది కొన్ని మంచిగా ఉన్నాయి. రేటింగ్ ఎంత ఇస్తావు ఫైనల్గా? 4.5. 5కా? ఓకే, థ్యాంక్ యూ. అయితే బాగానే ఉంది. అంటే సైక్ తెప్పించిందా సినిమా? సైక్ అయిపోయిండు ఆయననే. అంటే సైక్ తెప్పించేది ఏం లేదు. తెప్పించేది ఏం లేదు, ఆయననే సైక్ అయిపోతుండు. ఎలా ఉంది అంటే మూవీలో కాంట్రవర్సీస్ కూడా బయట బాగా వచ్చాయి కదా, నన్ను ఎవరు హీరోగా తీసుకోవట్లేదు అని చూడట్లేదు అని చెప్పేసి. మరి హీరోలానే అనిపించింది. అంటే హీరో అంటే ప్రాపర్ మూవీ లెక్క లేదు, కొంచెం షార్ట్ ఫిల్మ్ టైప్ ఉంది. 5కి 3.5 అట్లా. ఈ నార్మల్ మూవీస్ లో చూసారు కదా, నార్మల్గానే ఉంది, మరీ ఎక్కువ. నార్మల్ మూవీస్ చూసారు కదా మీరు, పెద్ద పెద్ద హీరోస్వి చూసారు, చిన్న చిన్న హీరోస్వి చూసారు, చాలా స్టోరీస్ చూసారు. ఇది బాగానే ఉంది, మరి నార్మల్ అని కాదు కానీ అబ్ యావరేజ్ మూవీ. కొంచెం వెల్గారిటీ యూజ్ చేశారు కదా, బూతులు మాట్లాడడం కానీ అవంతా. బూతులు అంటే మాట్లాడారు కానీ అది మ్యూటెడే ఉండే. సో స్టోరీ దేనిపైన డిపెండ్ అయింది? అదే లవ్ స్టోరీ. రొటీన్ అనిపించింది? రొటీన్ ఏం లేదు, యూనిక్గానే ఉంది. అదే కామెడీ దాని. సైక్ సిద్ధార్థ్. సైక్ సైక్ ఉందా మరి? నేను నిజంగా చెప్తున్నా, అంటే ఇది ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా వచ్చా. నైటే ప్రీమియర్ షోలు వేశారు, రివ్యూలు పెట్టారు, కానీ నేను ఏదో చూడాల, ఫ్రెష్గా వెళ్ళి చూద్దాం మార్నింగ్ అనుకున్నా. సో నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయాల. మన ఒక చిన్న సైజ్ అర్జున్ రెడ్డి సినిమా చూసినట్టు అనిపించింది. సో చాలా బాగుంది. సురేష్ బాబు డబ్బులు వస్తాయి బ్రో, పక్కా వస్తాయి. అసలు క్లైమాక్స్లో ట్విస్ట్లు ఉంటాయి, అసలు ఒక్కొక్కటి కేజీలు లెక్కన ఇచ్చేసాడు. సో నాకైతే ఆ హీరో బట్టలు లేకుండా తిరిగే సీన్లు కానీ, ఆ హీరోయిన్స్ రొమాన్స్ కానీ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాల. సో కొత్త డైరెక్టర్ అయినా కానీ మంచి సినిమా తీశాడు. సో అంటే నందు బయట ఫస్ట్ హిట్ పడింది 2020 సంవత్సరానికి. నందు మంచి స్టార్ హీరోగా ఈ సినిమా తిరుగుతాడు. సో రానా గారికి కానీ, సురేష్ బాబు గారికి కానీ ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. అంటే నందు చాలా ఫీల్ అయ్యాడు కదా బయట, అంటే హీరోగా చూడట్లేదు, బెంచ్ కారులో తిరుగుతాడు నందు. ఈ సినిమాతో మంచి రేంజ్ పడింది, మంచి రేంజ్ వస్తుంది అబ్బాయికి. సో అంటే ఛానల్ నుంచి మన సిద్ధు జోన్ల కాడికి డీజెటీలు ఎలాగో, మన విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి ఎలాగో, సో నందుకి సైక్ సిద్ధార్థ్ అలా. స్టోరీలో చేంజెస్ ఏం కనిపించాయి? అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ జోనర్ లేకుండా లేదు కదా. అంటే మామూలు ఇప్పుడు ఒక అబ్బాయి లైఫ్లో ఒక అమ్మాయి లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ ఫెయిల్ అయ్యిద్ది, తర్వాత తనకున్న బిజినెస్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్ లాగేసుకుంటాడు, దాని నుంచి స్టోరీ అలా ముందుకెళ్తూ ఉంటుంది. సో దాన్ని ఫన్గా ఎలా చూపించారనేది మనకి సైకి ఎక్కిపోయి అమ్మో నాకు సైకి సిద్ధార్థు అని అలా కాదు, కానీ చాలా వెరైటీగా ఫన్గా చూపించారు. ఏ టైప్లో ఉంటుందో ఆ క్యారెక్టరైజేషన్ కూడా బాగా, ఎందుకంటే నందు కూడా తన బాడీ లాంగ్వేజ్ కానీ ఇంతకుముందు క్యారెక్టర్స్లో చూసాము. ఈ మూవీ మాత్రం నిజంగా హీరోయిన్ కానీ మన యామిని భాస్కర్ అండ్ అలాగే ప్రియాంక కానీ లవర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే కాన్సెప్ట్ మాత్రం సింపుల్ కాన్సెప్ట్ అనిపించినా ఇప్పుడు న్యూ ఇయర్స్ సినిమా లాగా ఎడిట్ వర్క్ కానీ తను చేసిన విధానం, మ్యూజిక్ కానీ మూవీ మాత్రం నందుకు ఈ కెరీర్లో కొంచెం డిఫరెంట్ యాంగిల్లోనే మనకు అర్జున్ రెడ్డి, మనం ట్రైలర్ను చూసినట్టయితే అర్జున్ రెడ్డి ఈ ఫ్లేవర్స్ ఏదో కనిపిస్తాయి. కొంచెము నిజంగా న్యూ ఇయర్ జానర్ ఇప్పుడున్న ట్రెండీకి తగ్గట్టు పబ్ కల్చర్ ఏంటి, ఇప్పుడున్న యూత్ వింగ్ ఎలా ఉంది అనేది ఆ క్యారెక్టరైజేషన్లోనే తెలిసిపోతుంది. అందులో యాక్టింగ్ వైజ్ మాత్రం చాలా బాగుంది. సురేష్ బాబు రానా కంటెంట్ ఉంటేనే తీసుకుంటారు కదా బ్రో, ఆ కంటెంట్ ఉందా ఇలా? అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కంటెంటేనే చెప్పవచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న న్యూ ఏజ్ ఫస్ట్ ఈ యూత్కు ఏం కావాలో అది ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి రొమాంటిక్గా, మంచి ఎనర్జెటిక్గా అన్నీ ఆల్ టైప్ ఆఫ్ చూపించాడు దీంట్లో.
చాలా బాగుంది. అండ్ నందు కూడా చాలా యాక్టింగ్ వైజ్ యాజ్ ఎ డిఫరెంట్ సైకిక్ లాగే ఆ బిహేవియర్ కానీ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఉంది. అంతే అనొచ్చు, ఎందుకంటే తనకు కూడా నెక్స్ట్ చాలా రోజుల తర్వాత కదా హీరోగా యాజ్ ఏ మెయిన్ లీడ్లో తను కూడా ఓన్ ప్రొడక్షన్ ఒకటి చేసుకొని ఇందులో ప్రొడ్యూసర్ కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నాడు. అండ్ ఆల్ రౌండర్గా స్క్రీన్ ప్లే అది ఏదేదో పేర్లు మాత్రం కనిపించాయి. యాక్టర్గా మాత్రం టూ గుడ్ ఆఫ్ మూవీ.